మోర్ ఓవర్ ఇక్కడ మహిళలు అనేవాళ్ళు అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఇన్వాల్వ్ అవ్వరండి. నేనే జనరల్ గా చూస్తానండి. ఒక ఒక హస్బెండ్ హాస్పిటలైజ్డ్ అయ్యారు. ఆయనకి ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఆయన కాన్షియస్ గా ఉంటారండి. ఈ విల్ బి ఆన్ బెడ్ మీద ఉంటారు. ఆయన అనెస్థీషియాలో ఉంటారు. కాల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈమెకు బిల్లు కట్టమని అంటారు. అక్కడ ఏమవుతుంది? ఆమె పాలసీని చెప్పి ఆ పాలసీ ప్రాసెస్ అంతా తను చేయించుకోవాలి కదా. బేసిక్ గా ఏమైపోతుందంటే ఇట్లాంటివి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అన్న థాట్ కూడా ఉమెన్ లో రావట్లేదండి. తక్కువ రావట్లేదు. రావట్లేదు. ఎందుకనంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంతా మెన్ చేతిలో పెడుతున్నారు. చేతిలో పెడుతున్నారు. అవునండి. అయ్యో నేను చూస్తున్నానండి. ఈమె సంపాదిస్తూ ఉంటది. ఈమె ఒక ₹1,00,000 శాలరీ వస్తే ఈమె చేసేది ఏంటంటే 20,000 ఆమె తీసుకొని 80,000 ఆయనకి బేసిక్ గా ఏమవుతుందంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నది అసలు ఎప్పటి నుంచి బిగిన్ చేస్తే సేఫ్ జర్నీ ఉంటదంటారు. యాజ్ సూన్ యాజ్ యూ స్టార్టెడ్ ఇన్కమ్. ఫైనల్ గా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవ్వాలి అంటే మొదటి స్టెప్ ఏం చేయాలని చెప్తారు యాజ్ అడ్వైజర్ గా? ఎస్ అండి. వి స్టార్ట్ విత్ బడ్జెటింగ్ అని చెప్తామండి. మీరు కానీ ఈ బడ్జెటింగ్ అనేది కానీ మీరు వేసుకున్నట్లయితే మీకు 50-60% తెలిసిపోతుంది. డెఫిసిట్ అంటే ఏంటి? మీ ఇన్కమ్ ఏమో 1,00,000 వస్తే మీ ఖర్చులు 1,20,000. ఆ 20,000 ఎక్కడి నుంచి తెస్తారు? క్రెడిట్ కార్డులు. అంటే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ మరియు ఎమర్జెన్సీ ఫండ్ ఇంపార్టెంట్ అంటారు. అవునండి. సో ఇప్పుడు మేజర్ ఏంటంటే చాలా మంది నేను చూసానండి, అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారండి. హ్యూమన్ థాట్ ఎలా అయిపోయిందంటే థింకింగ్ అబౌట్ టుడే నాట్ ఫర్ టుమారో. అవును అవును. ఈ కోవిడ్ తర్వాత మరీ కొంచెం ఈ థింకింగ్ అనేది ఈ రోజు ఎలా ఉంటామో తెలియదు, రేపటి గురించి ఎందుకు ఆలోచిస్తావో అని అడుగుతారు ఎవరైనా అడిగినా కూడా. బాగా ఎంజాయ్ చేయాలి. తీసుకోలేరు. రేపటి గురించి మనం ఆలోచించండి అని అడిగితే ఎవరు కూడా తీసుకోలేరు తొందరగా. మనం ఇప్పుడు ఇంత కష్టపడుతుంది ఎందుకండి? ఎప్పుడో ఒక రోజు ఆ ఇన్కమ్ ఆగిపోతే మనల్ని రక్షించడానికేనండి ఇంత కష్టపడుతుంది. హలో మాధవి రెడ్డి గారు, వెల్కమ్ టు 199 టాక్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఈ రోజు మనతో ఉన్నారు మాధవి రెడ్డి గారు, వెల్ నోన్ ఫైనాన్షియల్ ప్లానర్. ఎన్నో శాటిలైట్ ఛానల్స్ కి తన అనుభవాన్ని ఎంతో మంది ప్రజలకు పరిచయం చేశారు. ఎంతో మార్కెట్ వాల్యూస్ గురించి ఫైనాన్షియల్ అడ్వైజర్ గా కూడా పనిచేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. హౌ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ మ్యామ్ బిఫోర్ ఎంటరింగ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్? ఎందుకంటే ఈ స్పేస్ లో ఎక్కువ ఉమెన్ ఉండరు. ఉండరు. అవును, అవును. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నేను ఒక మీటింగ్ లోకి వెళ్ళాను అనుకోండి, అక్కడ 100 పీపుల్‌లో నేను ఒక్కదాన్నే ఉంటా. అవును, వెన్ ఐ అవును. ఓపెన్ అండ్ ఐ సిట్ ఇన్ ద మీటింగ్, మాక్సిమం వుమెన్ అయితే కనిపించరు. మా మీటింగ్స్ గాని, లేకపోతే ఫండ్ మేనేజర్ మీటింగ్స్ గాని, ఎక్కడికైనా మేము వెళ్తూ ఉంటాం కదా! వెళ్తూ ఉంటే చాలా తక్కువ వుమెన్ అండి. ఇంకా ఇప్పుడు కొంచెం మేబీ ఒక 10% అలా అంటే ఒక 100 మంది మనకు కనిపిస్తే మేబీ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అడ్వైజరీ లేకపోతే ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో మనం చూసుకుంటే వుమెన్ అయితే చాలా తక్కువగానే కనిపిస్తారు. అవునండి, అవును. బట్ ఏంటంటే ఇదేమి బై అంటే నాకు అంటే ఆహ్, యాదృచ్ఛికంగా అంటే బై యాక్సిడెంట్ లాగైతే ఏమి రాలేదు. వెరీ వెల్ ప్లాన్డ్‌గా నేను ఇందులోకి వచ్చాను. చాలా ప్లానింగ్‌తో వచ్చాను. చాలా ప్యాషన్‌తో వచ్చాను. అండ్ నాకు ఫస్ట్ నుంచి అండి లైక్ స్టాక్ మార్కెట్స్ అంటే చాలా ఇష్టం. సో, ఐ వాస్ అబౌట్ టు డిసైడ్ అంటే నాకొక్కసారి ఎంబీఏ అయిన తర్వాత సీఏ చేద్దామా? లేకపోతే ఇంకా సీడబ్ల్యూఎం గాని ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి నా ఎదురుగా. ఇలాంటి ఫైనాన్స్ అనేది ఒక ఓషన్ కదా! సో, అవునవును. సీఏ చేద్దామా? చార్టర్డ్ అకౌంటెన్సీ. బట్ చార్టర్డ్ అకౌంటెన్సీ అంటే అది అంతా అయిపోయిన తర్వాత మనం దాన్ని మనం అకౌంటింగ్ రూపంలో ఒక రిపోర్ట్ తయారు చేస్తాం. అయిపోయిన దాని గురించి మనం ఒక రిపోర్ట్ చేస్తాం. ఇలా అవును. కాదు నాకసలు డైనమిక్‌గా కావాలి. ఎవ్రీ డే డైనమిక్‌గా ఉండాలి. ఇది కాదు అసలు ఐ వాంటెడ్ టు అవును. బీ ఇన్ ఎ వెరీ వెరీ అంటే ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ మారిపోతూ ఉంటాయి కదండీ ఇక్కడ. గోల్డ్ గాని, అవును. సిల్వర్ గాని, స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, సెబీ, ఆర్‌బీఐ, బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్ ఏవో ఒక అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయి. చాలా డైనమిక్‌గా ఉంటుంది. సో, నాకిలా డైనమిక్‌గా ఉండాలి అని నేను బాగా ప్లాన్ చేసుకొని ఎంబీఏ అయిన తర్వాత నా ప్రాజెక్ట్ వర్కే స్టాక్ మార్కెట్‌లో చేశా. ఆహాహా! ఎట్ ద టైమ్. అలా నా జర్నీ స్టాక్ మార్కెట్‌లో ప్రాజెక్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఐ హావ్ డన్ సమ్ సర్టిఫికేషన్ కోర్సెస్ రిగార్డింగ్ స్టాక్ మార్కెట్. ఎందుకంటే నేను చాలా డిసైడ్ అయ్యొచ్చాను కాబట్టి స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, ఇలా మ్యూచువల్ ఫండ్స్ ఇలా చాలా సర్టిఫికేషన్ కోర్సెస్ చేసేసాను ఎంబీఏ అవ్వగానే. అయిన తర్వాత ఇక జాబ్ కోసము వెళ్ళానండి. సో, కార్వీలో నేను స్టార్ట్ చేశాను. కార్వీలో కార్వే ఆ! ఇలా టాక్స్ కన్సల్టేషన్స్.
వెరీ కార్వీలో స్టార్ట్ చేశాను నా జర్నీ. ఆ తర్వాత అందులో కమోడిటీస్‌లోకెళ్ళానండి. అందులో కూడా మళ్ళీ స్టాక్ మార్కెట్‌లోకెళ్ళలేదు. ఇంకా అడ్వాన్స్‌డ్‌గా అప్పట్లో హ్మ్. కమోడిటీస్ మార్కెట్ అంటేనే ఎక్కువ మందికి తెలీదు. సో, అవునవును. నేను కమోడిటీస్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత ఇంకా అది నాకు సరిపోలేదు. సో, ఇట్ ఈస్ నాట్ లైక్ ఐ షుడ్ నాట్ లిమిటెడ్ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ చేద్దాము. సో, ఐ హ్మ్. కెన్ గివ్ ద క్లయింట్. క్లయింట్‌కి ఏది కావాలన్నా నా దగ్గర సొల్యూషన్ ఉండాలి. యెస్. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ స్టాక్స్. నేను ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్, ఓన్లీ ఇన్స్యూరెన్స్ గురించి ఎందుకు మాట్లాడాలి? ఒక క్లయింట్ మన దగ్గరకొచ్చారంటే ఐ షుడ్ గివ్ ద ఎంటైర్ బంచ్ ఆఫ్ ఓవరాల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ప్లానింగ్ ఐడియా ఇచ్చేయాలి. ఉండాలనుకున్నారు. సో, ఇలా నేను జాబ్ చేస్తూ ఫస్ట్ గ్లోబల్ అనే కంపెనీలోకి వెళ్ళిపోయాను. పీఎంఎస్‌లోకి. ఇక పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌లోకి వెళ్ళిపోయాను. అక్కడ నాకు చెప్పారనమాట. ఇలా సీఎఫ్‌పి చెయ్యాలి. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గాని, ఇలాంటి కోర్సెస్ అంటే ఇప్పటికి కూడా ఇండియాలో అండి సీఎఫ్‌పిస్ 2000 మందే ఉన్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో. సో, దిస్ ఈస్ గ్లోబల్ సర్టిఫికేషన్. ఇది యూఎస్ బేస్డ్ కోర్స్ సీఎఫ్‌పి అనేది. సో, అప్పట్లో చాలా అసలు హైదరాబాద్ మనం తెలంగాణలో చూసుకుంటే ఒక ఇద్దరు, ముగ్గురు గూడా ఉండేవాళ్ళు కాదు. ఆహాహా! ఇప్పటికి గూడా చాలా తక్కువ మందుంటారు. ఈ పర్టిక్యులర్ కోర్సెస్ కంప్లీట్ చేసేవాళ్ళు. సో, ఇది దాంట్లోకి నేను వెళ్ళిన తర్వాత అక్కడ అయిపోయింది. అయిన తర్వాత నాకు జాబొచ్చింది. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో అప్పట్లో అసలు పెద్ద పెద్ద ఓహ్! ఆ! పెద్ద పెద్ద గ్లోబల్ హ్మ్. కంపెనీస్‌లోని నాకు ఓవర్‌సీస్ కంపెనీస్‌లో స్టాండర్డ్ అండ్ పూర్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి నాకు ఆఫర్స్ రావడము స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయిన తర్వాత సరే బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈస్ వెరీ బిగ్ యెస్. అసెట్ అవును. మేనేజ్మెంట్ కంపెనీ కదా! అని జెప్పేసి నేనక్కడికి చాలా యాస్పిరేషన్స్‌తోని వెళ్ళాను. అక్కడ ఇంకా నేను ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉందని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మమ్మల్నందరిని కూర్చోబెట్టి అక్కడ ఎట్లా అంటే రోజు మీరు ఈ ప్రొడక్ట్స్ మీరు సెల్ చేయాలి. ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ ఇలా ఇవ్వండి. ఈ ప్రొడక్ట్స్ ఇలా ఇవ్వండి. ఇవి మన ఆర్గనైజేషన్ గోల్స్. మీరు ఈ మంత్ అయ్యేటప్పటికి ఇది టార్గెట్. అని చెప్పడం అనేది మాకు చెప్పడము, దాన్ని ఆ ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ ఇచ్చేస్తున్నారు. ఆ ప్రొడక్ట్స్‌ని మేము సేల్ చేయాలని చెప్పేస్తున్నారు. వచ్చిన ప్రతి క్లయింట్‌కి మీరు ఈ ప్రొడక్ట్స్ ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. సో, క్లయింట్స్ వచ్చిన తర్వాత నాతో మాట్లాడిన తర్వాత అర్థమైందేంటంటే, వాళ్ళకి ఈ ప్రొడక్ట్ ఒక్కొక్కసారి అవసరం లేదు. అవును. ఆ ప్రొడక్ట్ అవసరం ఉండాలనేమి లేదు కదండీ! సో, వాళ్ళకి కొంతమందికి అవసరం లేదు. కొంతమందికసలు సూటబుల్ కాదు. వాళ్ళ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి, ఈ ప్రొడక్ట్‌కి అసలు సూటబుల్ కావట్లేదు. సో, దెన్ ఐ నీడ్ టు మేక్ ఇట్ లైక్ దాన్ని ఇంకొంచెం వాళ్ళని మార్కెటింగ్ చేసి అది ఇంకొంచెం మిస్ సెల్లింగ్ లాగా అయిపోతుంది. హ్మ్. ఎందుకంటే అవును. వాళ్ళకి ఉన్న రిక్వైర్మెంట్‌కి మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మ్యాచ్ అవ్వలేదు. ఇది హ్మ్. మనం అందరం గమనిస్తున్నాం కదండీ! నౌ ఎ డేస్ అవునవును. బ్యాంకుల్లో అవునండి. మనం ఈ రోజుకి కూడా అండి అప్పుడు ఉన్న సిట్యుయేషను 10 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాక్ ఉన్న సిట్యుయేషన్ ఇప్పుడు కూడా అండి మనం బ్యాంక్‌కి వెళ్ళగానే మనకు అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏదో ఒక రకంగా మార్కెటింగ్‌గా మనకి ఏదో ఒక ప్రొడక్ట్‌ని వాళ్ళు సేల్ చేస్తూనే ఉన్నారు. సో, మనకి అక్కడ వాళ్ళు అన్ని సార్లు కాల్ చేస్తున్నారనే ఒక అవును. దీంతో గాని, లేకపోతే బ్యాంక్‌తో మనకి సత్సంబంధాలు ఉండాలి గదా! రోజు అవునవును. మనం మంచి కస్టమర్స్‌తో రిలేషన్‌షిప్ వెళ్తాం. ఉండాలి మంచి అన్న ఇదితో రిలేషన్‌షిప్ అంటే ఇచ్చేస్తున్నారు పాలిసీస్ అనేవి. మొహమాటంతో తీసుకున్న వాళ్ళుంటారు. ఎన్ని సార్లు కాల్ చేస్తున్నారని, లేకపోతే బ్యాంక్ వాళ్ళు లోన్‌లిస్తున్నారని. అవునవును. ఈ మధ్య లోన్‌లివ్వాలి అన్న ఒక పాలిసీ తీసుకోవాలని ఇలా రకరకాల అంటే మీరు ఒక రకంగా మీరు కన్వర్ట్ అవ్వకపోతే, ఇక హ్మ్. ఫైనల్‌గా ఏంటంటే మేడం మీకు హోమ్ లోన్ మీకు కావాలి అంటే ఈ పాలిసీ తీసుకోండి. హ్మ్. ఇలా కూడా ఇప్పుడు సిట్యుయేషన్ అప్పటికి, ఇప్పటికి ఏమీ పెద్దగా చేంజ్ అయితే నాకు ఈ పర్టిక్యులర్ మిస్ సెల్లింగ్ అనే దాంట్లో అవును. చాలా బాగా ఇప్పటికి మనకు కాల్స్ వస్తూ ఉంటాయి కదండీ! ఫోన్ ఎందుకంటే వాళ్ళకి గూడా క్లయింట్స్‌కి టార్గెట్స్ ఇచ్చేస్తారు. అవును. ఎంప్లాయీస్‌కి టార్గెట్ ఇచ్చినందువల్ల వాళ్ళు క్లయింట్స్‌ని పట్టుకుంటారు. అవునండి. అవును. ఆ! ఇదంతా కూడా పాపం వాళ్ళది తప్పని మనం ఆ! చెప్పలేము. ఎంప్లాయీస్‌కి అంత టార్చర్ ఉంటుంది. అంత పర్టిక్యులర్ ప్రెషర్ ఉంటుందండి. ఒక అవునండి. అవును. రకమైన ప్రెషర్ అన్నమాట. మంత్ అయ్యేటప్పటికి మీరు ఇన్ని పాలిసీలు అమ్మాలి, ఇన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు ఇవ్వాలి. ఇది కొత్తగా ప్రొడక్ట్ వచ్చింది. ఈ ప్రొడక్ట్‌ని మీరు మళ్ళీ అది అయిపోతుందా మళ్ళీ ఇంకోదో ప్రొడక్ట్ వస్తుంది. మళ్ళీ దాన్ని మీరు సేల్ చేయాలి. ఈ రకమైన ప్రెషర్‌లో, టెన్షన్‌లో మనం క్లయింట్‌కి ఏ విధంగా న్యాయం చేయగలమండి చెప్పండి? చేయలేమండి. మనకంతా డెఫినిట్‌గా మైండంతా కూడా చేయలేం. అదే ప్రెషర్ ఉంటుంది గదా! మీకు మార్నింగ్ వెళ్ళగానే ఆఫీస్‌కెళ్ళగానే హ్మ్. మీరు ఈ ప్రొడక్ట్ ఇవ్వండి. ఇంకా మీ టార్గెట్ అవ్వలేదు. ఇంకెప్పుడు మీరు కంప్లీట్ చేస్తారు అనగానే ఇంక మీకు క్లయింట్ వైపు ఏం గుర్తురాదు. అంతా రాదు. కూడా రాదు. మనకి ఆ ప్రెషరు, ఆ టార్గెట్సే గుర్తొస్తాయి. సో, దాన్ని బట్టి మీకు ఎవరు అక్కడ కనిపిస్తే వాళ్ళకి మనం ఆ ప్రొడక్ట్ అనేది ఓ 10 మందికి చెప్తే ఒకరికైనా కన్విన్స్ చేసేస్తారు. అయిపోతూ ఉంది. సో, ఈ సిట్యుయేషన్ నేను అక్కడ గమనించానండి. గమనించాను ఇప్పటికి జరుగుతుంది. సో, ఈ సిట్యుయేషన్ గమనించి దేర్ ఈస్ ఎ కాన్‌ఫ్లిక్ట్ నాకు. అంటే హ్మ్. నాకు ఆర్గనైజేషన్ గోల్స్ ముందు పెట్టాలా? క్లయింట్‌ని ముందు పెట్టాలా?
నాకు ఆర్గనైజేషన్ ఇంపార్టెంటా? క్లయింట్ ఇంపార్టెంటా? నాకు సాలరీ ఇస్తున్నారు కాబట్టి ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్. మరి నేను చేస్తున్న ఈ సర్టిఫికేషన్ గాని, నా ప్రొఫెషన్ అయితే నాకు క్లయింట్‌నే ముందు పెట్టమని మా ఎథిక్స్ చెప్తున్నాయి. ఎందుకంటే మనకి ఏదైనా ఎంబీబీఎస్ చేసినా, ఏం చేసినా ఎథిక్స్ ఉంటాయి. మనకు నేర్పిస్తారు. అది ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఎథిక్స్, రూల్స్ అనేవి మాకు యాస్ ఎ ప్రొఫెషనల్‌కి సీఏ గాని, అందరి ప్రొఫెషనల్‌కి ఎథిక్స్, వాల్యూస్ మనకు నేర్పిస్తారు. ఉంటాయండి. నేర్పించిన నేను నేర్చుకున్న ఎథిక్స్ ఏంటంటే క్లయింట్ బయాస్డ్ ఉండండి. క్లయింట్ వైపు ఉండండి. క్లయింట్‌కి ఏది కావాలో అది ఇవ్వండి అని మాకు అవన్నీ నేర్పించారు. అంటే మనం చదువుకునేది వేరు, ప్రాక్టికల్‌గా వేరని అప్పుడు అర్థమైంది. అవునవును. మనం చదువుకున్నవన్నీ థియరిటికల్‌గా ఉంటాయి. బట్ ప్రాక్టికల్‌గా ఎళ్ళేటప్పటికి అవన్నీ మనము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేమనే విషయం అక్కడ చేయలేము. నాకు రోజు చాలా కాన్‌ఫ్లిక్ట్‌గా వచ్చింది. సో, ఇమ్మీడియేట్‌గా ఐ హావ్ రిజైన్డ్ ఇట్. సో, అక్కడి నుంచి నేను బయటకొచ్చేసాను. ఇంక నా వల్ల గావట్లేదు. వాళ్ళకి ఏదో ఒకటి అబద్ధాలు చెప్పటమో, లేకపోతే వాళ్ళని మిస్‌లీడ్ చేయడమో, వాళ్ళు హ్మ్. రిటర్న్స్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇక్కడ తక్కువ రిటర్న్స్ ఒస్తాయి. కానీ అవును. నేను వాళ్ళని కన్విన్స్ చేయాల్సొస్తది. మోరోవర్ ఇక్కడ మహిళలనేవాళ్ళు అసల ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఇన్వాల్వ్ అవ్వరండి. అవునండి. మీ అక్కడే. ఒపీనియన్ ప్రకారం అసల ఎంత వరకు ఇన్వాల్వ్ అయితే బెటర్ అంటారు? ఇప్పుడు నేనే జనరల్‌గా చూస్తానండి. ఒక హస్బెండ్ హాస్పిటలైజ్డ్ అయ్యారు. ఆయనకి ఇన్స్యూరెన్స్ పాలిసీ ఉంది. ఆయన కాన్షియస్‌గా ఉంటారండి. హి విల్ బి ఆన్ బెడ్ మీద ఉంటారు. ఆయన అనస్థీషియాలో ఉంటారు. కాల్స్ ఎక్కడి నుంచొస్తాయి? ఈమెకు బిల్లు కట్టమని అంటారు. హ్మ్. అక్కడ ఏమవుతుంది? ఆమె పాలిసీని చెప్పి, ఆ పాలిసీ ప్రాసెస్ అంతా తను చేయించుకోవాలి కదా! అది ఎంతవరకు అసలు ఆమెకు పాలిసీ ఉందో తెలీదు. దాని మీద ఎంత కవరేజ్ ఆయన తీసుకున్నారో తెలీదు. అసలు ఆ పాలిసీ ఎక్కడ పెట్టారో తెలీదు. దాని నంబర్ తెలీదు. అసలు దాని ఓటీపీ ఆయన మెయిల్‌కొస్తుంది గాబట్టి, ఆ మెయిల్ ఎలా ఓపెన్ చేయాలి? ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి కదండీ! లేదు అంటే వాళ్ళేమంటారు? మేడం ముందు డబ్బులు కట్టండి అంటారు. హ్మ్. ఇప్పుడు ఆయనేమో బెడ్ మీదున్నారు. ఆయన మీకేమైనా గైడ్ చేయగలరా? మీకే తెలియాలి చేయలేదు. కదా! చెయ్యరు. మీరు అప్పటికప్పుడు అప్పు తీసుకొని ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? హాస్పిటల్‌లో మీరున్నారు. ఎంతమందికి ఫోన్‌లు చేస్తారు? హ్మ్. సో, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. ఇంకొకటేంటంటే వుమెన్ అందరికీ చెప్పేది, హ్మ్. మీరు ఏదో ఒక స్టేజ్‌లో ఖచ్చితంగా ఫైనాన్సెస్ మీ చేతిలో తీసుకోవాలండి. హ్మ్. ఎందుకంటే వుమెన్ విల్ ఔట్‌లివ్ మెన్. హ్మ్. హస్బెండ్ కన్నా వుమెన్ ఒక 10 ఇయర్స్ ఎక్కువ మనం ఉంటాం లేడీస్. అవును. మెచ్యూరిటీ వుమెన్‌కేంటంటే లెవెల్స్ ఎక్కువుంటాయండి. అబ్బాయిలతో ఉంటాయి. అంటే పోలిస్తే అమ్మాయిలతో. ఔట్‌లివ్ అంటే వాళ్ళు బ్రతకడం కూడా మెన్ కన్నా ఓ 10 ఇయర్స్ ఎక్కువ బ్రతుకుతారు. హ్మ్. సో, మరి ఎప్పుడో ఒకప్పుడు మీరు ఈ ఫైనాన్సెస్ అన్ని మీరే మేనేజ్ జేయాలి గదా! ఎప్పుడు మీ హస్బెండ్, ఎప్పుడు మీతో పాటు మీ బ్రదర్సు, ఎప్పుడు మీతో పాటు మీ సన్ వీళ్ళే ఉండరు గదండీ. యూ హావ్ టు హ్యాండిల్ ఆన్ యువర్ ఓన్. మనం ఓన్‌గా మేనేజ్ చేసుకోవడం తెలుసుకోవాలి అంటే ఆ సిట్యుయేషన్ వచ్చేంత వరకు ఎందుకు ఆగాలి? మనం కొంచెం నేర్చుకుంటూ ఉంటే సో దట్ ఇంకా మెన్ ఏమంటారు? నీకేమి వీళ్ళు గూడా అండి. అంటే మీకు నాలెడ్జ్ లేదు అని వాళ్ళు మెన్ ఏం చేస్తారంటే ఇంట్లో హస్బెండ్ ఏమంటారు? "నీకేం తెలియదులే నువ్వు ఊరుకో." నీకేం తెలియదు గదా! నేను జేస్తానులే. నీకు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం తెలుసు? నీకు స్టాక్స్ అంటే ఏం తెలుసు? నీకు ఇన్స్యూరెన్స్ అంటే ఏం తెలుసు? ఇట్లా నీకేమీ తెలీదు, నీకేమీ తెలీదని జెప్పేసి వీళ్ళు పక్కన పెట్టడము. నిజమే కదా! అని ఈమె. నిజమే కదా! ఇప్పుడు ఆయన వచ్చి చెప్పినా నాకేం అర్థమవుతది? ఇప్పుడు ఒకాయనొచ్చారండి. ఒక పర్సనొచ్చారు. ఒక రిలేషన్‌షిప్ మేనేజరొచ్చారు. ఓ పర్సనొచ్చి ఏజెంటో ఎవరో వచ్చి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ మీరెందుకు కూర్చోరు ఆ డిస్కషన్‌లో? కూర్చుంటారా ఎప్పుడైనా? కూర్చోరండి. కూర్చోరు. మీరిద్దరు మాట్లాడకుండానే ఆమేదో పని చేసుకోవడానికి ఆమె ఎళ్ళిపోతది. అక్కడ డిస్కషన్‌లో కూర్చుంటుందా ఆమె? అది నాకెందుకులే అనిపిస్తది వాళ్ళకప్పుడు ఆ టైంలో. ఆ టైంలో ఎందుకులే ఇదంతా అసలు మనకి ఈ గోలంతా ఎందుకు? ఇదంతా మనకేం అర్థమవుతది? ఇప్పుడు ఆవిడ కూర్చుంటే మాత్రం నాకేమవుతది? అనగానే ఆయనొస్తారు. ఇంటికొస్తారు. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆమె మాత్రం వినదు. ఆ డిస్కషన్‌లో కూర్చోదు. అంటే మనం కూడా ఇంట్రెస్ట్ చూపిచ్చామనుకోండి. చూపించాలి. క్వెషన్స్ ఏసామనుకోండి హ్మ్. తప్పేముందండి? హ్మ్. తెలియకపోతే ఏమైంది? ఆయనొచ్చి మీకు తెలుసుకోవడంలో ఎక్స్‌ప్లెయిన్ తప్పేం ఇచ్చినా తప్పు లేదండి. లేదు గదా! ప్రతీదీ తెలుసు. తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకాయనొచ్చి ఇన్స్యూరెన్స్ పాలిసీ గురించి, మెడికల్ ఇన్స్యూరెన్స్ పాలిసీ గురించో ఏదో ఆయన అక్కడ చెప్తున్నాడనుకో, ఈమె కూడా అక్కడ వినొచ్చు. హ్మ్. ఈమె కూడా కొన్ని క్వెషన్స్ అడగొచ్చు. ఏంటి? ఎప్పటినుంచి ఇది కవర్ అవుతుంది? ఏవైనా క్వెషన్స్ తను వేసుకుంటూ ఉంటే అసలు ఇంట్లో అసలు ఆ పాలిసీలు ఎక్కడున్నాయి? ఆ పాలిసీ నంబర్‌లేంటి? టర్మ్ పాలిసీ అయితే ఎంత కవరేజ్ ఉంది? ఎంత ప్రీమియం కడుతున్నాము? ఎంత వరకు ఉన్నాయి? సో, సడెన్‌గా ఏమైనా అయితే షీ షుడ్ నో ఆల్ దోస్ థింగ్స్. చాలా వరకు అండి కొన్ని లక్షల కోట్లు అట్లా క్లెయిమ్ చేయకుండా ఉన్నాయండి బ్యాంకుల్లో. ఎందుకంటే ఓహ్! వీళ్ళకి తెలీదు గదా! అవునవును. అసలక్కడ అసలు ఉన్నాయన్న పాలిసీ విషయం తీసుకున్నారని గూడా తెలీదులెండి. తెలీదండి. హ్మ్. తెలీదు. ఎవరు క్లెయిమ్ చేస్తారండి చెప్పండి? ఎవరికి తెలుససలు? ఏమైపోతుందంటే ఇట్లాంటివి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అన్న థాట్ కూడా వుమెన్‌లో రావట్లేదండి. తక్కువ. రావట్లేదు. రావట్లేదు. అవునవును.
ఎందుకనంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంతా మెన్ చేతిలో పెడుతున్నారు. చేతిలో పెడుతున్నారు. అవునండి. అయ్యో! నేను చూస్తున్నానండి. ఈమె సంపాదిస్తూ ఉంటది. ఉమ్, ఈమెకో రూ. 1,00,000 సాలరీ వస్తే ఈమె చేసేదేంటంటే 20,000 ఆమెకు తీసుకొని 80,000 ఆయనకిస్తది. ఉమ్, ఇంకింతే. ఈమె ఈ అంతే. 20,000 ఏదైతే తీసుకుందో, ఆ 20,000 మీద ఓకే. నేనొక గోల్డ్ స్కీమ్ కట్టుకున్నాను. నేను కొంచెం షాపింగ్ చేసుకున్నాను. లేదు నా పర్సనల్‌గా నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. షీ ఈస్ హ్యాపీ. ఆ ఉమ్, 20,000 ఆమె తీసుకొని ఆమె పక్కకెళ్ళిపోతది. ఈ ఉమ్, 80,000 ఆయనేమంటాడు, నేను హోమ్ లోన్ కడుతున్నాను. నేను ఉమ్, పర్సనల్ లోన్ కడుతున్నాను. పిల్లలకి ఫీజులు కడుతున్నాను. ఈయన ఇన్వెస్ట్‌మెంట్‌లు చేస్తున్నా. కానీ అసలు ఆయన ఎక్కడ పెడుతున్నారో కూడా తెలుసుకోవాలి కదండీ! ఉమ్, డబ్బులిచ్చేసిన తర్వాత కూడా. సో, ఎంత పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా అండి ఉమ్, ఇదే పరిస్థితి. ఐటీల్లో జాబులు చేస్తారు. లక్షల లక్షల సాలరీలొస్తాయి. వీళ్ళొక 20,000, 30,000 పాకెట్ మనీ అంటే ఆయనకి ఇంక వీళ్ళెప్పుడు కావాలన్నా ఆయన అడుగుతారు. అవును. నాకిట్లా గావాలి, నాకిట్లా గావాలనగానే ఆయనిస్తారు. వీళ్ళు తీసుకుంటారు. ఇంతే. ఇదే ఎక్కువగా వుమెన్ విషయంలో జరుగుతుందండి. బట్ నేనెప్పుడు చెప్తాను. మీరెందుకు మీ ఓన్‌గా మీ పేరు మీద మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసుకోకూడదు? సో, ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను చెప్పేదేంటంటే మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అందరూ ఓపెన్ చేసుకోవాలి. అది చాలా ఫ్రీ. తర్వాత ఎస్ఐపీల్లో మీరు కూడా ఎందుకు పెట్టుకోకూడదు? నెలకి గోల్డ్ ఉమ్, స్కీమ్‌లో 5,000 పెడుతున్నారండి. ఇక్కడ 5,000 పెట్టుకుంటే తప్పేంటి? ఉమ్, ఎక్స్‌పీరియన్స్ ఒస్తది కదా! వస్తది కదా. మనకి రాదు, రాదు, రాదు అని ఎన్ని రోజులు మనం పక్కన పడేస్తామండి. ఓసారి పెట్టి చూస్తే తెలుస్తది కదండీ! వి ఉమ్, ఆర్ హియర్ టు హెల్ప్ యూ. ఇక్కడున్న వాళ్ళందరికీ మేము హెల్ప్ జేస్తాము. ఓకే. ఓ 5,000 పెట్టి చూడండి. పెట్టి చూసిన తర్వాత ప్రాసెస్ అకౌంట్ ఓపెన్ చేయడము, స్కీమ్ సెలక్షను, ఈ ప్రాసెస్ అంతా మీకు నేర్పిస్తాం కదా! నేర్పించిన తర్వాత మీరు 1 ఇయర్ తర్వాత మీ హస్బెండ్ కన్నా మీకే ఎక్కువ మీకు నాలెడ్జ్ వచ్చేస్తది. వస్తదండి. బేసిక్‌గా ఏమవుతదంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నది అసల ఎప్పుడు ఎప్పటినుంచి బిగిన్ చేస్తే సేఫ్ జర్నీ ఉంటదంటారు. యాస్ సూన్ యాస్ యూ స్టార్టెడ్ ఇన్‌కమ్. ఇన్‌కమ్. ఇన్‌కమ్ మీరెప్పుడైతే మొదలుపెట్టారో అప్పటినుంచే మనము జర్నీ అనేది నెమ్మదిగా ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడము. మీకంటూ లేడీస్ ఎక్కువగా ఏం చేస్తారంటే ఆర్గనైజేషన్‌లో మాకు ఉంది. మా వారి దాంట్లో నాకు కవర్ అయ్యి ఉంది. మా హ్మ్. నాన్నగారు నన్ను కవర్ చేశారు. మా హస్బెండ్ నాది కవర్ కానీ మన వుమెన్‌కి హెల్త్ ఇష్యూస్ ఎక్కువండి. అవునండి. ఎర్లీ‌గా కూడా స్టార్ట్ అవుతాయి. కాంప్లికేషన్స్ మెన్ కన్నా ఎక్కువ. సో, అవును. మనకి అయితేనే కొంచెం స్పెషల్‌గా కొంచెం మనకంటూ ఒక అది హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎక్కువగా తీసుకోవడము, ఉందా లేదా అనేది తెలుసుకోవడము. ఇట్లాంటివి మన జర్నీని ఇక్కడి నుండి స్టార్ట్ చేయొచ్చు నెమ్మదిగా. సో, హ్మ్. ఇప్పుడు మనం గోల్డ్ స్కీముల్లో, చిట్స్‌లో కడుతూ ఉంటారండి. నేను లేడీస్‌ని జనరల్‌గా గమనించేదేంటంటే చిట్స్, చిట్ పక్కన వాళ్ళకేంటంటే కంఫర్ట్ కావాలి. కంఫర్ట్. కంఫర్ట్, కన్వీనియన్స్. వెళ్ళామా, డబ్బులిచ్చేసామా, అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసేసామా, అయిపోయింది. అందులో ఏం కాంప్లికేషన్స్ లేవు. అలానే గోల్డ్ స్కీము వెళ్ళామా, డబ్బులు కట్టామా. ఎప్పుడైతే ఈ మ్యూచువల్ ఫండ్స్ అవి వచ్చిందో కొంచెం కాంప్లికేటెడ్‌గా ఫీల్ అవుతారు. హ్మ్. కాంప్లికేటెడ్‌గా ఫీల్ అవ్వగానే మళ్ళీ కొంచెం వెనక్కెళ్తారండి. బట్ ఈ రోజుల్లో అండి ఇంత టెక్నాలజీ వచ్చేసింది. మీరైతే ఎక్కడి నుంచి మీరు అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా, ఎక్కడి నుంచి కదలడానికి లేకుండా అంతా ఫోన్‌లో అయిపోతుంది కదండీ! హ్మ్. అమ్మో! వీళ్ళని కలవాలి అంటే ఆఫీస్‌కెళ్ళాలేమో, వీళ్ళని మీట్ అవ్వాలి అంటే ఫీజులు ఎక్కువ పే చేయాలేమో అట్లా హ్మ్. ఏమీ ఉండదండి. సో, టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి మీరెక్కడికి కదలకుండా అంతా మీకు ఆన్‌లైన్‌లోనే మేమన్నీ చేసేస్తాం. అసలు ఒక్కసారి కూడా ఆఫీస్‌కి రావక్కర్లేదు. సో, కొంతమంది మా ఆఫీస్‌కి వస్తారు. జనరల్‌గా మాట్లాడుకుంటారు. వాళ్ళు మొత్తం ఫ్యామిలీయే వస్తారండి మా దగ్గరికి. హ్మ్. హస్బెండ్ ఒస్తారు. హస్బెండ్ వాళ్ళ పిల్లలొస్తారు. అంటే ఇలా ఫ్యామిలీ అంతా కూడా వచ్చి కన్సల్టేషన్ అనేది తీసుకుంటారు. దట్ ఈస్ వెరీ హెల్తీ అసలు. హెల్తీ. చాలా హెల్తీ. ఇప్పుడు హ్మ్. నా దగ్గరకొచ్చారనుకోండి ఇంక దాయడానికి ఏముండదు. హ్మ్. హస్బెండ్ హావ్ టు టెల్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వైఫ్ కూడా తనవన్నీ కూడా ఇద్దరు కలిసి ఎంత బడ్జెట్ వేసుకున్నారు, ఎంత ఎక్స్‌పెండిచర్ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ గూడా మాతో షేర్ చేసుకు ఉంటారు. సో, ట్రాన్స్‌పరెంట్‌గా వాళ్ళిద్దరి మధ్య కూడా ఈ ఫైనాన్షియల్ ఒక దగ్గరైతే ఒక ఎట్లా అంటే ఎంగేజ్‌మెంట్ అయిన ఇద్దరు వచ్చారండి మా దగ్గరికి. హ్మ్. మ్యారేజ్ కాలేదు. హుహుహు. ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఈమెకి ఈఎంఐలున్నాయి, ఆయనకి ఈఎంఐలున్నాయి. దీనికోసం ఇట్లా కాదులే అని జెప్పి ఓ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికొచ్చి అప్పుడు మ్యారేజ్‌కి వెళ్తే ఇంకొంచెం క్లారిటీతో ఫైనాన్సెస్ అనేవి వెళ్ళొచ్చని ఇట్లా కౌన్సెలింగ్ అన్నమాట. హ్మ్. కౌన్సెలింగ్‌కి ఎవ్వరైనా రావచ్చండి. సో, వి డూ ఎంకరేజ్ ఎవ్రీ వుమెన్. మన మన వాళ్ళలోనే ఒక ఆమె మన దగ్గరికి కౌన్సెలింగ్‌కొచ్చారండి. ఐ యామ్ సో హ్యాపీ. తను ఇప్పుడు మొత్తం మేనేజ్‌మెంట్ అంతా కూడా నేను తీసుకుందామని ఆళ్ళ హస్బెండ్‌కి ఛాలెంజ్ చేసిందంట ఆమె. హుహుహు. నేనే మేనేజ్ జేస్తాను. సాలరీలన్నీ కూడా నేనే చేస్తాను. నేనే సేవింగ్స్, నేనే ఇన్వెస్ట్‌మెంట్స్, ఇల్లంతా నేనే మేనేజ్ జేస్తానని ఛాలెంజింగ్‌గా ఆమె తీసుకుందంట చేతిలోకి. హ్మ్. చూడండి ఎంత అండి. అది గుడ్ థాట్. ఎందుకంటే మెన్ కన్నా వుమెన్ అట్లాంటి వాటిలో చాలా బ్యాలెన్స్‌డ్‌గా హ్యాండిల్ అసలు మనం చేయగలుగుతారనుకుంటాను. బై నేచరే మనం చాలా బ్యాలెన్స్‌డ్ ఉంటామండి. హ్మ్. బై నేచర్ మనకు పేషెన్స్ ఎక్కువ. అవును.
బై నేచరు మనం చాలా కాషియస్‌గా, జాగ్రత్తగా ఉంటాం. కంపేర్ చేస్తే, మెన్‌తో కంపేర్ చేస్తే. సో, నేను చెప్పేదేంటంటే అసలు మెన్ కన్నా అసలు వుమెన్ చేతిలో పెడితేనే ఇంకా ప్రశాంతంగా ఫైనాన్సెస్ అన్నీ వెళ్తూ ఉంటాయండి. మెన్ కన్నా వుమెనే బాగా ఇవి గాని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటే, ఐ థింక్ దే విల్ డూ ఎక్సెల్ ఎ లాట్. అంటే ఫ్యామిలీలో ఒక్క వుమెన్‌కి ఈ నాలెడ్జ్ వచ్చిందనుకోండి, ఎంటైర్ ఫ్యామిలీ విల్ గెట్ ఫ్లరిష్. అంటే ఇప్పుడు తను వాళ్ళ అబ్బాయిలకి, అమ్మాయిలకి కూడా చెప్తది గదండీ! ఎలా ఇన్వెస్ట్ అవును. చేసుకోవాలో. ఉమ్. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ అమ్మాయిలు, అబ్బాయిలు జాబులు చేస్తున్నారనుకోండి. ఉమ్. వాళ్ళే చెప్తారు. "ఒరేయ్! ఇంత ఇన్వెస్ట్ చెయ్యరా, ఇక్కడ ఇది మొదలుపెట్టు. మేడం ఇలా చెప్పారు. ఇలా అంతా చెయ్యాలి" అనేది. షీ విల్ గైడ్ ద కిడ్స్ ఆల్సో రైట్. నెక్స్ట్ జనరేషన్‌కి తను బాగా హెల్ప్ కూడా చేయగలుగుతుంది. బికాజ్ ఒకసారి వుమెన్ ఎడ్యుకేట్ అయితే అందరూ ఎడ్యుకేట్ అయినట్టేనండి. ఇండియాలో ఆ కల్చర్ తక్కువ కానండి, అబ్రాడ్ కల్చర్స్ లో అది నేర్పుతారండి పిల్లలకి, ఖచ్చితంగా అవును. వాళ్ళకి నేర్పిస్తారు. అసలు చెప్తున్నా గదండీ! వాళ్ళకి ఎడ్యుకేషన్‌లోనే ఉంటుంది మనీ మేనేజ్‌మెంట్ అనేది. మనకిక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనీ మేనేజ్‌మెంట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో లేకపోవడం వల్ల ఇదేమవుతుందంటే ఒక్కసారి ఇప్పుడు 21 ఇయర్స్‌కే జాబ్స్ ఒస్తున్నాయి. ఈ 21 ఇయర్స్ మీ చేతిలో ఒక 6,00,000 పెడితే మీరెట్లా అండి ఎట్లా చేస్తారు? మీకేం తెలుసని? ఒక అమ్మాయి జస్ట్ ఈ డిగ్రీ అయిపోయింది. బీటెక్ అయిపోగానే ప్లేస్‌మెంట్ వచ్చింది. ఆమెకి 21 ఇయర్స్ అనుకోండి. ఆమెకు చేతిలో 10,00,000 పెడితే తను ఎక్కడ పెడుతుంది చెప్పండి? తనకేం నేర్పించాం ఇంతవరకు? షీ హావెంట్ లెర్న్డ్ ఎనీథింగ్. ఒక్కసారి ఆ డబ్బులు చేతిలో పెడితే తనకి ఏం చేయాలో తెలీదు. ఎక్కడ పెట్టాలో తెలీదు. మళ్ళీ తనేం చేస్తుంది? వాళ్ళ హస్బెండ్ చేతిలో గాని, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ చేతిలో పేరెంట్స్ గాని చేతిలో. పెడుతుంది. ఇంక ఈమె ఎప్పుడు గ్రో అవుతుందండి? సో, ఇదేంటంటే ఇది లెగసీలా స్టార్ట్ అవుతోంది. అంటే లెగసీలా ఇన్వెస్ట్మెంట్ అన్నది మనకి ఇండియాలో ఎక్కువ ఎక్కడ అంటే మీరు చెప్పినట్లు ల్యాండ్. ఎదర్ గోల్డ్ ఆర్ ల్యాండ్, ఈ ల్యాండ్. రెండిటి మీదే జరుగుతా ఉంటది. మరెందుకంటే ఇక వీళ్ళిచ్చిన మనీ వీళ్ళు మనీ ఎవరికిస్తున్నారు? పేరెంట్స్‌కిస్తున్నారు. వాళ్ళకి తెలిసిందే కదండీ చేస్తారు. అవును. పేరెంట్స్‌కేం తెలుసు? వాళ్ళకి గోల్డ్ కొనడం తెలుసు, బ్యాంకుల్లో ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టడం తెలుసు, లేదు అంటే ల్యాండ్ కొనడం తెలుసు. అవే చేస్తారు గానీ కొత్తగా ఏం చేస్తారండి? లేదు అంటే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఎవరికైనా అప్పులు ఇస్తున్నారండి. అది చాలా డేంజరస్ డేంజర్. అయిపోయింది ఈ రోజుల్లో. ఇంట్రెస్ట్‌కి ఇచ్చేస్తూ ఉన్నారు. వీళ్ళేం చేస్తారు? ఇలా డబ్బులు సంపాదించి వాళ్ళ అమ్మ, నాన్నకి డబ్బులు పంపిస్తారు. ఈ వీళ్ళు ఊర్లో ఉండి ఈ డబ్బులన్నీ ఎవరికైనా లోన్‌లకి అప్పులు ఇస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్‌లకి తిప్పుతూ ఉంటారు. ఎక్కువ రిటర్న్, ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని. వాళ్ళెప్పుడో ఒక రోజు తీసుకొని ఎళ్ళిపోతారు గదండీ! అదంతా రిస్క్ కదా! ఈ రోజుల్లో ఎవరు పే చేస్తున్నారండి టైంకి. సో, ఇలా చేయరు. డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు మా దగ్గర ఎంతమంది చెప్తూ ఉంటారు. మేడం ఇలా ఫ్రెండ్స్‌కి ఇచ్చేసానండి. తిరిగివ్వడం లేదు. 7,00,000 ఒకరికి ఇచ్చాను. మా ఫ్యామిలీలోనే మాకు తెలిసిన చుట్టాలకి ఇచ్చామండి. వాళ్ళు తిరిగివ్వలేదండి. ఏమీ చేయలేకపోయామండి. ఇట్లా అండి ఎన్ని జరుగుతూ ఉన్నాయి. దానివల్ల మనకి డబ్బులు రావండి. అక్కడ రిలేషన్‌షిప్ కూడా పోతుంది కదా! పోతుందండి, పోతుంది.